ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సమీప అటవీ ప్రాంతంలో సుమారు 2000 మందితో కూడిన భద్రతా బలగాలు భారీగా మోహరించారు. దీంతో ఆ ప్రాంతమంతా హైటెన్షన్ నెలకొంది. మరోవైపు మావోయిస్టులను ముట్టడి చేసిన భద్రతా బలగాల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు అమర్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివాసీ ప్రజలను అప్రమత్తం చేసి వారిని అక్కడ నుంచి తరలించడంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కాల్పులు జరిగాయన్న సమాచారం బయటకు వచ్చినప్పటికీ పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.